చెప్పి మీకు మంచి జరిగితే నాకు ఓటేయమని చెబుతున్నారు. మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మీ 14 సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు, మీరేం చేయబోతున్నారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు, ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు, ఇవన్నీ కూడా చెప్పండి. జనానికి ఓట్లు అడగండి. మీకు డిపాజిట్లు కూడా రావు. ఆ సంగతి తెలిసే ఒక సంఖలో పవన్ కళ్యాణ్ని, ఒక సంఖలో ఉత్తపుత్రుడిని, ఒక సంఖలో దత్తపుత్రుడిని, ముందేమో బీజేపీ వదినమ్మని, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మని, ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గాళ్ళని, క్రెడిబిలిటీ లీడర్లని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 151 సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి, కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు. చంద్రబాబు నాయుడు విన్యాసాలు, వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక 60 రోజుల్లో ముగుస్తున్నాయి ఈ రాష్ట్రంలో.